పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన అతి పవిత్రమైన నామాన్ని ఒకసారి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఎంతవరకు ప్రభావ అన్ని విషయాలు మీరు సహాయం దయచేశారు ప్రభావ. సోదరుని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఎంతవరకు తండ్రి ప్రార్థన ద్వారా కీర్తన ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నాం తండ్రి. అయినా కొద్ది నిమిషాలు తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తుండగా దీనుడును అల్పుడును జ్ఞానం లేదు ఎన్నిక లేనిటువంటి ఎన్నుకున్నారు ప్రభునాయన తండ్రి. మీరు ప్రభునాయన మా అందరి మధ్యలో తన మీ వాక్యం వినిపిస్తున్నారు తను. మేము అందరూ నేర్చుకునే తండ్రినైనా మీ కృపలో వర్ధిల్లుటకు మా ఆత్మలో ఉన్న తండ్రినైనా మరి ప్రతి లోపాన్ని సరిదిద్దుకుంటూ సహాయం దయచేయండి. కేవలం ప్రభునాన్ని విని వదిలేసే వారంగా కాకుండా పడిన ప్రయాసకు తండ్రి మరి దానికి తగ్గ ప్రతిఫలాన్ని మేము పొందుకుంటూ సహాయం దయచేయమని, మరి ఎందుకని మేము కూడుకున్నాము సమస్త మెరిగిన వారు తండ్రినైనా మరి ఒకరి నిమిత్తం ఒకరు తండ్రి ప్రార్థించుకోవడానికి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి తండ్రి, ఒకరినొకరు పురుగులు పోవడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మాట్లాడుతున్న నాకు నీ ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వండి. తన వింటున్న బిడ్డలందరికీ నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మెండుగా కుమ్మరించడం కోరుకుంటూ సమయోచితంగా మాట్లాడే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి కేవలం నా జ్ఞానాన్ని మరుగుపరిచి మీరే మీ సిలువ చోట నన్ను దాచి కాచి కాపాడి భద్రపరిచి మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడుగుతున్నాము పరమ తండ్రి. కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు యేసునామములో నా యొక్క శుభవందనాలు. పిల్లరా క్షేమంగా ఉన్నారు అందరూనే? ఆత్మీయ ఆరోగ్యాలు ఉన్నాయి అందరికీ? రైట్. ఎప్పటికప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ టాబ్లెట్ వేసుకోకపోతే ఎంత ప్రమాదము, ఆత్మరోగాలు ఉన్న వాళ్ళు ఆత్మకు మందు వేసుకోకపోతే అంత ప్రమాదం. మందు పడుతుండాలి. ఏంటో మందు అంటే ఇది జీవాహారం, ఇదే మందు. దీన్ని ఔషధంగా చెప్పాడు ప్రభు. ఏంటంటే ఇది ఔషధం, అలాగే జీవాహారం. ఒక పక్క మన ఆత్మలకి శక్తినిస్తూనే ఒక పక్క మన ఆత్మకు పట్టిన పుండ్లు ఏవైతే కురుపులు లేకపోతే ఏమైనా జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసేదే జీవాహారం లేకపోతే వాక్యం అనే ఔషధం. ఈ విషయం మన అందరికి తెలుసు. రైట్. ఒక వచనం చదువుకుందాం పిల్లరా. యాకోబు పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు మరి యోసేపు మరి గారి కుమారుడైనటువంటి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును. చాలు చూసారా, ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటదట? అల్లరియు ప్రతి నీచ కార్యం అక్కడే ఉంటది. ఎప్పుడు? మత్సరం అనే ఒక జబ్బు ఉన్నప్పుడు, మత్సరం అనే ఒక తెగులు ఉన్నప్పుడు. మత్సరం ఎప్పుడైతే ఇది కేవలం మన ఇంట్లో వాళ్ళ కోసం మాట్లాడుతున్నామా? ఎవరో వీళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమా? ఎవరింట్లో వాళ్ళ కోసం? క్రైస్తవ కుటుంబం లోపల ఉన్న ఇంట్లో వాళ్ళ కోసం. మన క్రైస్తవులనే మన కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే పౌలు గారి పత్రిక రాసింది కూడా వాళ్ళకే. కాబట్టి ఇంకా సేమ్ మనం కూడా మనం చదువుకుంటాం కాబట్టి చదువుకునే విషయంలో ఇవి కూడా మనకు అవసరం. కాబట్టి ఇదే విషయం మనం కూడా ధ్యానిస్తే ఆత్మకు ఎక్కడైతే మత్సరం అనే ఒక జబ్బు ఉంటుందో అక్కడట ప్రతి ప్రతి నీచ కార్యం అక్కడ ఉంటుంది అని అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ మత్సరానికి మరొక పేరు ఏమైనా చెప్పగలరా మీరు? ఓకే, ఇంకా పర్యాయపదం చెప్పండి. మత్సరం అంటే ఇంగ్లీష్లో చెప్పండి. అసూయ. ఈ అసూయ అంటే మత్సరం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా బాగుంటే చూడలేని తత్వం, ఎవరైనా ఎదుగుతుంటే ఓర్చుకోలేని ఒక తత్వం. ఇదొక జబ్బు, ఇదొక లక్షణం. ఈ లక్షణాన్ని దేవుడు మత్సరం అన్నారు. మత్సరం బైబిల్ భాష, వాడికి భాష మన భాష ఏంటంటే అసూయ. ఈ అసూయ అనేది ఎంత ప్రమాదకరం అంటే మరి మనం కొన్ని సంగతులు చూద్దాం ఈరోజు. అసూయ అనేది క్రైస్తవులకు అసలు ఉండొచ్చా అంటే అస్సలు ఉండకూడదు. ఎందుకంటే క్రైస్తవుల్లో కొన్ని లక్షణాలు దేవుడు పెట్టేశాడు. మనం అక్కడ చూస్తాం. శరీర కార్యాలు, ఆత్మ ఫలాలు. శరీర కార్యాలు, ఆత్మ కార్యాలు కాదు, ఆత్మ ఫలాలు. చూసారు ఎంత బాగుందో? స్పిరిచువల్ ఫ్రూట్స్ అంటే శరీర కార్యాలు స్పష్టమైనవి, అలాగే ఆత్మ ఫలాలు కూడా స్పష్టమైనవి. ఈ శరీర కార్యాల్లో ఏముంటది? అసూయ ఉంటది. మన టాపిక్ ద్వారా బయటకు వెళ్ళొద్దు, మీరు జాగ్రత్తగా వినండి.
శరీర కార్యాలు ఏముందమ్మా? అసూయ ఉంది. ఆత్మ ఫలాలు ఎలా ఉండదు కాబట్టి శరీర కార్యాల్లో ఉన్నది ఇది కాబట్టి ఈ శరీర కార్యాలు ఆత్మ ఫలాలకి అడ్డుగా ఉన్నాయి. కాబట్టి శరీరాన్ని మీరు ఏం చేయాలంటే శరీర కార్యాల నుంచి మీరు బయటకు వచ్చి శరీర కార్యాల్లో మునిగిన వారైతే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు అని గలతీ పత్రిక రాస్తూ, సో ఆత్మ ఫలాలు ఫలిస్తే మీకు పరలోక రాజ్యం వస్తుందని పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. సో అలాంటి ఈ ఆ మత్సరం లేకపోతే ఈ యొక్క అసూయ అనేది ఒకానొక సమయంలో ఎంత పనిచేసిందంటే, మన ఒక సంఘాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు ఆ సంఘంలో అసలు పౌలు గారు పడిన నాకు ఎంత ఇష్టమైన సంఘం పిల్లలు ముందుగా చెప్తున్నాను. నాకు ఎంత ఇష్టమైన సంఘం మన పౌలు గారిని, నిజంగా నా పౌలు అనుకుంటా, నిజంగా నా తండ్రి నా ఆత్మీయ తండ్రి అనుకుంటా, నిజంగా పౌలు గారిని ఈ మధ్య నాకు ఒక సహోదరుడు శ్రీనివాస్ పాల్ అని పేరెట్టాడు. శ్రీనివాస్ పాల్ అంట. సరే, ఆ పౌలు గారు నాకు చాలా ఇష్టం. ఆయన స్థాపించిన సంఘం, ఆయన కొద్దిగా సంతోషపడినటువంటి సంఘం ఏదంటే తెస్సలోనిక సంఘం ప్రియులారా. తెస్సలోనిక సంఘం ఇది ఎక్కడ ఉంది అని అంటే ఇది మాసిదోనియాలో ఉంది. మాసిదోనియా ఏ ఖండంలో ఉందమ్మా? బాగా వింటున్నారు వాక్యం మీరు? ఎస్, యూరోప్ ఖండం, ఐరోపా ఖండంలో ఉంది. మరి పిలుపు ఎక్కడ ఉంది? పిలుపు, ఎస్, పిలుపు యూరోప్ అనగా యూరోప్ ఖండంలో. మాసిదోనియా అనగా మనకు ముఖ్యంగా గుర్తు రావాల్సిన పట్టణాలు 3 పట్టణాలు లేదా 3 సంఘాలు ఏంటంటే గుర్తుపెట్టుకోండి. 1 పిలుపు, 2 బెరయ, 3 తెస్సలోనిక. ఈ తెస్సలోనిక 3 సంఘాలు మనకు గుర్తు రావాలి మాసిదోనియా అనగానండి. అంటే యూరోప్ ఖండంలో మొట్టమొదటిగా పౌలు గారు కట్టిన సంఘం పిలుపు సంఘం అయితే, తర్వాత మాసిదోనియాలో రెండవదిగా మనకు కనిపిస్తుంది తెస్సలోనిక అయితే, తర్వాత బెరయ అయితే. ఈ 3 సంఘాలు ఒక ప్రాముఖ్యమైన, ఈ 3 పట్టణాలు కూడా ఒక ప్రాముఖ్యమైన పట్టణాలుగా మనకు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మనకి తెలియాలంటే ఉత్తర మాసిదోనియా లేకపోతే దక్షిణ మాసిదోనియా 2 పైన కింద ఉంటాయి కదా. కింద భాగం ఏంటంటే దక్షిణ మాసిదోనియా. దీనికి ఈ యొక్క తెస్సలోనిక పట్టణం ఏదైతే ఉందో, లేకపోతే తెస్సలోనిక పట్టణం ఏదైతే మనకు అక్కడ కనిపిస్తుందో, ఈ పట్టణం ఒక రాజధానిలో మనకు కనిపిస్తుంది. మీకు పిలిపి పత్రిక చెప్పినప్పుడు ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు, కానీ పిలిపి పత్రిక చెప్పినప్పుడు చెప్పాను, ఉత్తర మాసిదోనియాకి అనగా పైన ఉన్న మాసిదోనియాకి ఏ పట్టణం ప్రవాస స్థానం ఉందట? అపోస్తలుల గారు చదువుంటారు మీరు చాలాసార్లు. ఏ పట్టణం ప్రవాస స్థానం అనగానే గుర్తొస్తుంది కదమ్మా పట్టణం? పిలిపి పట్టణం. అక్కడ డౌట్ గా చెప్ప ఏమంటాడో ఇప్పుడు అంటే మళ్ళీ ఏమవుద్దో అన్నట్టుగా డౌట్ గా ఎస్. పైన మాసిదోనియాకి అంటే ఉత్తర మాసిదోనియాకి మరి పిలుపు పట్టణం రాజధానిగా ఉంటే, కింద ఉన్న దక్షిణ మాసిదోనియాకి తెస్సలోనిక పట్టణం రాజధానిగా ఉంది ఈ మాసిదోనియా దేశంలో. రైట్. ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘం ఎంత గొప్పవారంటే, ఒకసారి మనం అక్కడ పత్రిక వెళ్ళినప్పుడు మనం చూస్తే తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక. ఈ తెస్సలోనిక అనే పేరు కూడా ఒక స్త్రీ పేరు పిల్లరా. తెలుసు మీకు విషయం? పిలుపు కూతురు పేరు, అంతే. పిలుపు కూతురు పేరు అని ఒకళ్ళు అంటారు, అలాగే ఒక రాజు యొక్క భార్య పేరు అని ఒకళ్ళు అంటారు. రైట్. ఏదైనా సరే ఆవిడ పేరు మాత్రం తెస్సలోనిక ఆవిడ పేరు. ఆ పేరుని బట్టి పట్టణం వచ్చింది. పిలుపు గారి పేరుని బట్టి పిలుపు పట్టణం వచ్చింది. చూసారా, పట్టణాల పేరు పెట్టిన అందంగా పాలించుకుంటున్నారు. అందంగా వాళ్ళ కూతురు పేర్లు కొడుకుల పేర్లు పెట్టుకున్నారు. రైట్. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతాం ప్రియులారా. పరిశుద్ధాత్మ కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. చూసారండి ఎంత బాగుంది మాట. ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు కానీ, ఇలాంటి మాటలు పౌలు గారు మాటలు రాస్తున్నప్పుడు కానీ ఏడుస్తూ రాస్తారా, సంతోషంగా రాస్తారా? ఎలాగమ్మా? వాక్యం బాగా వినండి, అర్థం చేసుకోండి, ఏం మాట్లాడుతుందని బట్టి వినండి, దాన్ని బట్టి మీరు సమాధానం చెప్పండి. కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి. ఏమన్నా ఇక్కడ ఈ వాక్యం ఏం రాయబడింది కదా? ఆనందంతోనట, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించారు. ఎప్పుడు అంగీకరించారు వాక్యం వల్ల? ఉపద్రవం. ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఉపద్రవం నందు వాక్యమును అంగీకరించి మమ్మును మాత్రమే కాదు, ప్రభువును పోలి నడుచుకుని వారైతే. తెస్సలోనిక ఉన్న వారికి ఈయనకి ఇస్తున్నటువంటి కితాబు ప్రియులారా,
ఇది ఇస్తున్నటువంటి ఒక మంచి సర్టిఫికెట్ అనుకోవచ్చు. ఎవరో పౌలు గారు లెటర్ రాస్తూ ఆనందంతో రాస్తున్నాడు. నిజంగా మిమ్మల్ని బట్టి నేను ఏం చేస్తున్నాను? ఎస్, సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని బట్టి నాకు ఎందుకు ఆనందం కలుగుతుందంటే, మిమ్మల్ని బట్టి ఎందుకు నేను దేవునికి మానక ప్రార్థన చేస్తున్నానంటే, మీ యొక్క మీ యొక్క నడవడిక ఏదైతే ఉందో, మీ యొక్క ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో అది ఎలా ఉందట? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత బాగుందంటే ప్రభువునే పోలి నడుచుకున్న వారైతే, నన్ను మాత్రమే కాదు, నన్ను దాటి మళ్ళీ ప్రభువుని పోలి నడుచుకున్నారు మీరు. సో మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ మాట అన్నప్పుడు ఎంత బాగుంటుందండి. ఇప్పుడు ఎవరైనా సరే మన నిమిత్తం మన ఆత్మీయ కాపరి కావచ్చు, లేదా మన సంఘ కాపరి కావచ్చు, మన నాయకుడు కావచ్చు, లేదా మనకు ఆత్మీయ ఆహారం పెడుతున్నవారు కావచ్చు, లేకపోతే అంత ఎందుకండి, మన నిత్యంగా మన జీవితంలో జరిగే మన తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు చూసి అబ్బా నాన్న నిన్ను ఎంత చేసిన మంచి పనికి నేను బట్టి నేను ఎంత సంతోషిస్తున్నారా నాన్న, నువ్వు ఎంత మంచోడు, నా మాట వింటావు, నేను ఏది చెప్తే అది చేస్తావు, నా మాట జవదాటి ముందుకు వెళ్ళావు, నువ్వు దాని మాట వింటావు, ఖచ్చితంగా ఉంటావు, ఏ పని చేయనను చక్కగా చదువుకుంటావు, చక్కగా హోంవర్క్ చేస్తావు, చక్కగా అన్ని రాసుకుంటావు, నేర్చుకుంటావు, తెలియంది అడిగి తెలుసుకుంటావు. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు బిడ్డలు చెప్తున్నప్పుడు, బిడ్డలు ఆ విధంగా బ్రతుకుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుందండి. పొంగిపోరా. పౌలు గారు కూడా తెస్సలోనిక పత్రిక రాస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నారు చూడండి. అందుకే అంటాడు కదా, పోలి నడుచుకునే వారైతే. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మరొక సర్టిఫికెట్ వచ్చింది చూడండి. వాళ్ళకి ఏమయ్యారట? మాదిరి అయినట. మాసిదోనిలో ఉన్న వాళ్ళందరికీ మాదిరా? ఎస్ మాదిరి. అకయలో ఉన్న వాళ్ళకి అందరూ మాదిరా? మాదిరి. ఎస్ మాదిరి. అంటే ఎంత మాదిరి అంటే అసలు ఇచ్చుటలో కూడా వాళ్ళు వెనకాడకుండా, లేకపోతే వాళ్ళు పెట్టే విషయంలో నిరుపేదల్ని వాళ్ళు ఆదుకునే విషయంలో వాళ్ళు వెనకాడకుండా, అనేక విషయాల్లో దేవునికి అనుకూలమైన పిల్లలుగా, దేవునికి నచ్చిన పిల్లలుగా వాళ్ళు నడుచుకోవడం అనేది పౌలు గారు గమనించి రాస్తున్నటువంటి మాటలు ప్రియులరా, మీరు ఆలోచించాలి. సో ఇక్కడ మనం మత్సరాన్ని గురించి మాట్లాడి ఈ మాట ఎందుకు వచ్చిందనంటే, ఇక్కడ ఉపద్రవం అనే మాట మీకు విన్నారా? ఇందాక విన్నారా? ఈ ఉపద్రవం అనే మాట ఏ విధంగా వీళ్ళకి ఉపద్రవం కలిగిందో మనం చూడాలంటే ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. పొడి వర్షం వెళ్ళొద్దామా? ఎక్కడికి వెళ్దాం? వాక్యమే, ఇదంతా వాక్యమే. ఇదిగో ఇదంతా వాక్యమే. వాక్యలు ఎక్కడికి వెళ్దామని చెప్పండి. మీరు చెప్తే ముందుకెళ్తాను. ఎక్కడికి వెళ్దాం? నాకు మార్పు కనిపిస్తుండాలి. ఇప్పుడు ఈ ఉపద్రవం వచ్చిందని పత్రిక రాశాడు. అసలు ఎక్కడ తెలుస్తుంది మనకి ఈ ఉపద్రవం వచ్చిందని? ఇంకా పత్రిక తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన మూలం ఏమైనా ఉందా? ఎక్కడ చెప్పండి. మీకు ఏది వస్తే చెప్పండి. తప్పు. ఇంకెక్కడ ఉంది? అసలు నేను ఆ చర్చిలోని ఎన్ని వారాలు మొత్తుకున్నాను. అపోస్తల కార్యాలు చదవని చెప్పనా? పత్రికల మూలం ఎక్కడ? ఏ పత్రిక చదవాలన్నా, ఏ పత్రిక అర్థం కావాలన్నా ఏం తెలియాలి మనకు ముందు? మరి ఇప్పుడు వస్తే మాటలు ఇందాకేమైంది? చెప్పాలి కదా మరి అనుకున్నప్పుడు. ఇప్పుడు ఈ పత్రికలు వచ్చినాయి అంటే కారణం అపోస్తల కార్యాలు కదా. అపోస్తల కార్యాలు గ్రంథకర్త ఎవరు? ఎస్, లోకా గారు ఎంత జ్ఞానవంతుడు అంటే, చరిత్రకారుడు అంటే, విలువైన సంగతులను పరిశుద్ధాత్మ సహాయంతో జోడించి తరచి ఆలోచించి విలువైన సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో రాయించేశాడు. మనకి ఏ పత్రిక అవసరమైనా, ఏ పత్రికలో సంగతి తెలియాలన్నా ఎక్కడికి వెళ్ళాలంటే చరిత్ర గ్రంథమైనటువంటి ఏ చరిత్ర గ్రంథం అంది నేను? సంఘ చరిత్ర గ్రంథం అండి. ఈ సువార్తలు 4తో పాటు ఇది కూడా కలిపి, సువార్తలు కూడా 4 సువార్తలు అయినప్పటికీ అందులో యేసుక్రీస్తు ప్రభువు చరిత్ర ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కలిపి మనం ఏమనుకోవచ్చు? చరిత్ర గ్రంథాలు. చరిత్ర అంటే కొత్త నిబంధన చరిత్ర గ్రంథాలు ఇవి. పాత నిబంధనలో కొన్ని చరిత్ర గ్రంథాలు ఉంటాయండి. రాజుల గ్రంథాలు, అలాగే దినవృత్తాంతాలు, సమూయేలు మొదటి 2 గ్రంథాలు, ఇంకా చాలా ఉన్నాయి కదా చరిత్ర గ్రంథాల వరకు మనకు తెలుసు. అంటే పాత నిబంధనలు చరిత్ర గ్రంథం పక్కన పెడితే ఇప్పుడు కొత్త నిబంధనలు చరిత్ర గ్రంథాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అందులో అపోస్తల కార్యాల గ్రంథం ఖచ్చితంగా పత్రిక ఒక మూలం, ఇది బేసు. వెళ్దాం ఇప్పుడు అపోస్తల కార్యాలకు వెళ్దామండి. అపోస్తల కార్యాల గ్రంథం. అసలు ఉపద్రవం ఎందుకు వచ్చింది? ఉపద్రవంలో వీళ్ళ విశ్వాసం ఏంటి? అసలు విశ్వాసంలో వీళ్ళు ఎంత అసూయలో కలిగిన ఈ అసూయకి దానికి సంబంధం ఏంటి? ఇవన్నీ మనం చూడగలిగితే అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు గారి యొక్క 2వ ప్రయాణంలో జరుగుతున్నటువంటి సంగతులు ఇవి.
అపోస్తలుడైన పౌలు గారు రెండవ ప్రయాణంలో జరుగుతున్నటువంటి సంగతులు అప్పటికే ఫిలిప్పులో మరి జరిగినటువంటి సంగతులను తర్వాత వారు ఫిలిప్పు నుంచి ఎక్కడికి వచ్చారని మనం చూస్తా ఉంటే కింద 16 అధ్యాయం చూడండి, ముందు 16 అధ్యాయం 40 వచనం చదవరా. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళారు. అక్కడి సహోదరులు చూసి ఆదరించి బయలుదేరిపోయారు. తర్వాత కంటిన్యూషన్, వారు అంపిపోలి అపోలోనియా పట్టణం మీదుగా వెళ్ళి మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మన పట్టణానికి వచ్చారా? ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు తెస్సలోనికి వచ్చారు. తెస్సలోనికి వచ్చారు. ఎక్కడి నుంచి అంటే ఫిలిప్పు నుంచి బయలుదేరి అక్కడ సెలవు తీసుకుని లూదియా ఇంటి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి ఏ పట్టణాల మీదకి వచ్చారట? అంపిపొలి, అపోలోనియా. మీకు మ్యాప్ ఉంటే చూపిద్దు, నాకు దగ్గర ఆ మ్యాప్ లేవు, మీ దగ్గర ఏమైనా వెనక సైడ్ ఉంటే చూసుకోండి. పౌలి ప్రయాణం చేసిన పట్టణాలు అనే మ్యాప్ ఉంటే చూడతాం. చూడండి, మీకు పైన మాసిదోనియా ఉందమ్మా. రెండో మ్యాప్ లో, లాస్ట్ మ్యాప్ లో మాసిదోనియా ఉందా? అందరూ చూసారా? మాసిదోనియా పక్కనే తెస్సలోనిక ఉందా? దాని తర్వాత ఫిలిప్ ఉందా? కింద బెరయ ఉందా? దీన్ని ఇలా జూమ్ చేయండి, అవుతుందా? అక్కడ అవుతుంది మ్యాప్ లోకి వెళ్తే ఫోన్ లో. దాన్ని జూమ్ చేస్తే అంపిపోలి, అపోలోనియా కనబడతాయి మనకి. అర్థమైంది కదమ్మా? ఈ బెరయ పక్కనే ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ పట్టణాల మీదుగా ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? తెస్సలోనికి వెళ్ళి. ఇక్కడ తెస్సలోనికి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే తెస్సలోనికి వెళ్ళి 3 వారాలు పౌలు గారు అక్కడ వారితో మాట్లాడాడు, తర్కించినట్టుగా మనకు వాక్యం సెలవిస్తుంది. సో విషయం ఏంటంటే ఇక్కడ తర్కించినప్పుడు అనేక మంది యూదులు, ఎక్కువ శాతం యూదులు అక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మీకు విషయం చెప్పాలి, ఫిలిప్పు సంఘంలో కూడా యూదులు ఉన్నారు లేదా? ఉన్నారు. అందులో యూదులోనే ఒక ఆవిడ పేరు చెప్పండి. లూదియా, యూదురాలే. ఆవిడ యూదులు అనేటప్పటికీ అక్కడ సెటిల్ అయినట్టుగా మనం చూస్తాం. ఓదరం కూడా అమ్ముకుని అదే ఊర్లో ఉంటుందని మనకు కనిపిస్తుంది. తుయితేరు పట్టణస్థురాలు ఆవిడ. ఆ తుయితేరు అనేది ఎక్కడ చెందిందంటే ఆసియా ఖండానికి చెందింది. ఆసియా ఎక్కడ ఉందంటే ఆసియా ఖండంలో ఏముందంటే రుజులేం ఉంది. సో అక్కడ పట్టణస్థులుగా మనకు కనిపిస్తుంది. ఏమండి, మీకు అర్థం అయిపోతుంది. నేను ఆపండి, నేను మళ్ళీ చెప్తాను. రైట్, అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే యూదులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక సమాజ మందిరం వాళ్ళకే లేదు. కాబట్టి పౌలు గారు ఏమనుకున్నారు? పౌలు సేలు ఏమనుకున్నారు? అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో సముద్ర వారిని ఏమన్నా ప్రార్థన జరుగుతుందేమో అనుకుని అక్కడ మాట్లాడదాని వెళ్ళారు. ఎందుకంటే యూదులు ఎక్కువ మంది కదా, సమాజ మందిరాలు లేవు. కానీ ఇక్కడ అలా కాదు. తెస్సలోనికలో అన్యజనులు ఉన్నారు, యూదులు ఉన్నారు. అదే విధంగా రోమ పౌరసత్వం పిలుపు ఎలాగైతే ఇవ్వబడిందో అనేక మందికి, ఇక్కడ కూడా రోమ పౌరసత్వం తెస్సలోనికలో ఉన్న వారికి కూడా ఇవ్వబడింది. ఈ తెస్సలోనికలో ఉన్న వారు అన్యులు ఎక్కువ ఉన్నారు. ఈ అన్యులు కూడా చాలా మంది రోమ పౌరసత్వం కలిగి ఉన్నారు. సో అయితే యూదులు ఉన్నారు కదా, ఇక్కడ యూదులు ఏం జరిగిందంటే, యూదులు ఎందుకు ఉన్నారంటే ఇక్కడ ఏం చెప్పాడు 3 వారాలను మనం చూస్తే చూడండి. వచ్చారు కదా అక్కడి నుంచి, అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటే ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజ మందిరపు వారి వద్దకు వెళ్ళి ఏం చెప్తున్నాడట? క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచిట ఆవశ్యకం అని నేను మీకు ప్రచురం చేయు ఏసే క్రీస్తు ఉన్నాడని లేఖనంలో నుండి దృష్టాంతములు విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండను. అనగా కింద విశ్రాంతిలో పుట్టినట్లు ఏముంది? 3 వారాలు ఉంది. అంటే మూడు వారాలు అక్కడ ఆయన ఉన్నాడు. సో ఇక్కడ తెస్సలోనికలో ఉన్న సంఘంలో వారికి, అక్కడ ఉన్న వారికి చెప్తున్నాడు ఏంటంటే, యూదులకు చెప్తున్నాడు, అన్యజనులకు చెప్తున్నాడు. అక్కడ అన్యజనులకు చెప్తున్నాడు, తెస్సలోనికలో అన్యజనులకు చెప్తున్నాడు. ఈయన ఇదిగో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దృష్టాంతాలు విప్పి ఏదైతే పూర్వకాలం నుంచి ధర్మశాస్త్రంలో రాయబడిందో, మెస్సీ వస్తాడని రాయబడిందో, ఆ మెస్సీ ఎవరో కాదు, నేను ఎవరినైతే యేసును ప్రకటిస్తున్నానో ఆయనే క్రీస్తు అనే విషయాన్ని కొండబద్దలు కొట్టాడు అక్కడ. సో ఇది విన్నప్పుడు చాలా మంది ఏం చేసి ఉంటారు? అక్కడ మారు మనసు పొందారంటారా? పొందలేదా? పొందారా? తర్కించారు. తర్కించిన తర్వాత వాదనలో పౌలు గారి పై చెయ్యి కింద చూద్దాం. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తులయో, గ్రీసు దేశస్తులు అంటే ఎవరమ్మా వాళ్ళు? అంజలా యూదులా? గ్రీసు దేశస్తులు అంటే అన్యులు అంటే యూదుల్లో గ్రీసులో అయితే కొంతమంది యూదులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటారు. కానీ యాక్చువల్ గా ఒరిజినల్ గా చెప్పుకోవాలంటే ఎవరంటే వీళ్ళు అన్యులు. ఈ అన్యులతోనే మాట్లాడుతున్నాడు ఆయన. తర్కించుంటేనే తర్వాత వారిలో కొందరును భక్తి పరులు గ్రీసు దేశస్తులు చాలా మంది
ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారంటండి. ఇప్పుడు చెప్పండి, ఏమైంది చెప్పండి? మనసు మార్చారా, మతం మార్చారా? ఈరోజు చాలా మంది మతం మార్చేస్తున్నారు అంటారు కదా. మతం మార్చగలండి అసలు? నేను అంటాను, మతం మార్చే విషయమే పెద్ద మూర్ఖత్వమైన విషయం. మతం ఎలా మారుస్తామండి బాబు? నాకు అర్థం కాదు. నన్ను ఎవరు నాకు ఇష్టం లేకుండా ఏం చేయగలరు చెప్పండి? మనం చిన్నపిల్లలమా? మా చిన్నపిల్లలమా? పోనీ చిన్న చిన్న పిల్లలు అనుకోండి, పిల్లలు అనుకోండి, చాక్లెట్ ఇచ్చి నువ్వు మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారు. లేదా దొంగలు ఏం చేస్తారు, బిస్కెట్లు, బత్తు బిస్కెట్లు చెల్లేసి ఇచ్చేసి మెడలో గొలుసు గట్ట పట్టిపోతారు, భ్రమ పెట్టి మభ్య పెట్టి. ఇక్కడ మతం మారుస్తున్నారు చాలా మంది అంటున్నారు కదా. మతం ఎలా మారుస్తారండి? మతం ఎలా మారుస్తారు? మారుస్తూ ఏంటండి, మారడం కదా అది, వాళ్ళ హృదయాన్ని మార్చుకోవడం కదా. సో ఇక్కడ ఉన్న అన్యుల్లో ఉన్నటువంటి కళంకాలను పౌలు గారు వాక్యం ద్వారా సమూలంగా నాశనం చేసి వాళ్ళ హృదయంలో యేసుక్రీస్తు పట్ల ఒక మంచి అవగాహన అనేది అక్కడ పెట్టారు. అవునా? ఇక్కడ జరిగిన కార్యం మంచి కార్యం చెడ్డ కార్యం చెప్పండి? చాలా మంచి కార్యం కదండి. ఎంత మంచి కార్యం అంటే పరలోకంలో తండ్రి పండగ చేసుకునేంత మంచి కార్యం, అంతే కదా. పండగ చేసుకుంటాం లేదు చెప్పండి దూతలతోనైనా. ఒక పాపి మారు మనసు విషయంలో పరలోకం ఉంది ఆయనకి ఏముందట? ఎంతో సంతోషం ఉందట. అలాంటి అన్యులు చాలా మంది మారారు. కొందరు భక్తి గల స్త్రీలు మారిపోయారు అక్కడ అన్యజనుల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ మారినప్పుడు దేవుని సంతోషమైన కార్యాన్ని చూసిన కొంతమంది యూదులు, చదవండి నెక్స్ట్ 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద వారిని పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నం చేశారంట. ఎవరినటండి? ఎవరిని తీసుకొద్దాం చూసారట? పౌలును, శీలను, ఇంకా ఆయన వారితో పాటు ఎవరున్నారు? ఆ ప్రయాణం చూస్తే మీకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాలు ఏముందంటే తిమోతి కూడా ఉంటాడు కూడా. మీరు 16 అధ్యాయం స్టార్టింగ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అక్కడ 2వ ప్రయాణంలో తిమోతి గారిని కలుపుకుంటాడు, ఆయన కలుస్తాడు. తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాను, ఆ తర్వాత ఇదే 2వ ప్రయాణంలో ఈ గ్రంథకర్తను లోకగురువు కలుస్తాడు. కలిసి ఈయన ఎక్కడ ఉండిపోతాడంటే ఫిలిప్పులో ఆగిపోతాడు. ఫిలిప్పులు ఉండిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ముగ్గురు ఏం చేస్తారంటే తెస్సలోనికి వెళ్తారు. ఈ తెస్సలోనికి ఉన్న వారిని ముగ్గురిని కూడా పట్టుకుని సమాజ మందిరం తీసుకొద్దాం, ఈడ్చుకొచ్చేద్దాం. ఇక్కడ చాలా దారుణమైనటువంటి మత మార్పిడి జరిగిపోయింది. అంటే చాలా దారుణాది దారుణంగా ఇంతలా చేస్తున్నారు వీళ్ళు వేరే ఎవరో తీసుకొచ్చి ఎవరో కేసులే రాజుగా చెప్పి ఇక్కడ ఉన్న మొత్తం అందరిని నాశనం చేసేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు భావించి మరి యూదులట మత్సరంతో నిండుకున్నారంటండి, అసూయతో నిండుకున్నారు. చూసారా? ఈ అసూయ అనేది ఎంత భయంకరమైందంటే ప్రియులారా, ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా అసూయ అన్నది ఉంటుందండి. క్రైస్తవులు ఎందుకంటే అసలు ఇంట్లోనే అసూయలు ఎక్కువైపోయినాయి కదా ఈరోజు. ఇంట్లోనే అసూయలు ఎక్కువైపోయినాయి. అక్క ఎదిగితే చెల్లి చూడలేదు, చెల్లి ఎదిగితే అక్క చూడలేదు, అన్న ఎదిగితే తమ్ముడు చూడలేదు, తమ్ముడు ఎదిగితే అన్న చూడలేడు, భార్య ఎదిగితే భర్త చూడలేదు, భర్త ఎదిగితే అయ్యో ఎంత దారుణం ఏంటండి బాబు. క్రైస్తవులోనే జరుగుతుంది అంత అంటే ఎస్, క్రైస్తవులోనే జరుగుతుంది. కానీ ఇటువంటి వాటిని మనం చదువుకున్నప్పుడు యూదులు మత్సరపడ్డారంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే యూదులండి వాళ్ళు, అసలు వాక్యం తెలియాల్సిందే వాళ్ళకే, వాళ్ళ దగ్గరికి రావాల్సింది ఫస్ట్ వాళ్ళ నుంచే మనకే. అలాంటిది అన్యులు బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ యూదులు అనేవారు, క్రైస్తవులు అనేవారు ఈ రోజు చెప్తున్నాను వారు మత్సర పడిపోతున్నారంటే అసూయ అనేది ఎంత దారుణమైన జబ్బో మనకు అర్థం కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అలా అసూయతో మత్సరంతో నిండుకుపోయి యాసోనైన ఒక ఆయన చేర్చుకోవాలంటే వాళ్ళని పౌలు శీలల వాళ్ళని చేర్చుకుంటూ వాళ్ళ ఇంటి మీద పడిపోయారట. వెతికేస్తారు, ఇల్లంతా వెతికేస్తున్నారు, ఎక్కడ దొరకట్లేదు. బయటకు లాక్కొచ్చేదని ప్రయత్నం చేస్తారు, ఎక్కడ ఏం దొరకట్లేదు. దొరకపోయేసరికి ఏం చేయాలంటే వారు కనబడినందున 6వ వచనం, అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులకు ఈడ్చుకుపోయారటండి. వాళ్ళు కనబడలేదు కదా. ఈ మత్సరం అనేది ఎంత ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుందో ఆలోచించండి. ఈ కుళ్ళు అనేది, ఈ యొక్క అసూయ అనేది ఎంత లోతుకి వెళ్ళిపోయిందో, ఎంత దారుణమైన జబ్బు కింద ముదిరిపోయిందో యూదులకి మనకు అర్థం కావాలి. ఇది అటువంటి జబ్బు ఏమైనా కలిగి ఉంటే ఒకసారి దయచేసి మెడిసిన్ వేసుకోండమ్మా. అటువంటి మెడిసిన్ ఉండాలి ఖచ్చితంగా. మెడిసిన్ లేకపోతే ఆ జబ్బు ఇంకా కుళ్ళిపోద్ది. కుళ్ళు ఎక్కువైపోతే మొత్తం ఆత్మీయ జీవితం నాశనం, సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి ఇక్కడ ఎంత ఎంత దిగజారంటే వీళ్ళు యాసోనును కొంత సహోదరులు కనబడుతున్నట, వాళ్ళు ఈడ్చుకెళ్ళిపోరంటండి సహోదరు ఎవరికే అధికారుల దగ్గరికి తీసుకెళ్లిపోతే అక్కడ పంచాయతీ. ఇదిగో భూమిని తలక్రిందులు చేయవారు చేసిన వీరు ఎక్కడ కూడా వచ్చేసారు అని యాసోని గారిని చేర్చుకున్నాడు. అలాంటి భూమిని తలక్రిందులు చేసి అక్కడక్కడ గలిబిలు చేస్తారు వాళ్ళందరూ కూడా. ఒకప్పుడు పిలిపిలో చేశారు మొన్న దాకానే. అంతకుముందు ఆసియాలో కూడా చాలా మంది యూదులు కలవరపరిచారు వాళ్ళు.
ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మన రాష్ట్రం మన ప్రభుత్వంలో లేకపోతే మన పట్టణంలో కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? అనేక మందిని కలవరపరుస్తున్నారు. సో వీళ్ళని ఏం చేయాలంటే ఈడ్చేయండి, చంపేయండి, వీళ్ళ భూమినే మొత్తం ఏం చేస్తున్నారు? తలక్రిందులు చేస్తున్నారు. భూమిని తలక్రిందులు చేస్తున్నారా క్రైస్తవుడు? నిజమేనా? ఎస్. భూమిని తలక్రిందులు చేయగల సామర్థ్యత ఉంది క్రైస్తవుడికి. భూమిని తలక్రిందులు చేసే సత్తా ఎవడికుందంటే వన్ అండ్ ఓన్లీ క్రిస్టియన్. దేవుని పిల్లలారా ఆలోచించండి, చిన్నవాళ్ళం కాదు మనం. ఎప్పుడు చెప్పిన మాటే, మనం ఎంత మాత్రం చిన్నవాళ్ళం కాదు. సర్వోన్నతుడైన దేవునికి పిల్లలం మనం. ఆ సర్వోన్నతుడైన దేవుని పిల్లలకు రాజులా యాదవ సమూహం అన్ని అందులో వెళ్ళిపోయినాయి. ఇంక మొత్తం దేవుని పిల్లలంటే ఇంకా అవన్నీ దాని కిందకు వస్తాయమ్మా. దేవుని పిల్లలంటే ఒక ఉన్నతమైన పదవి, దాని మించిన పదవి ఏమన్నా చెప్పండి. దానికి మించిన బంధం ఏమన్నా ఉందా? మనం ఏదో సీఎం కొడుకో పిఎం కొడుకులు అంటలేదు, మనం సీఎం కూతురు పిఎం కూతురు అంటలేదు మనల్ని. సాక్షాత్తు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేనటువంటి తండ్రి అయిన దేవుని పిల్లలం. ఎంత వండర్ఫుల్ రిలేషన్షిప్ మనకి దేవునితోటి కదా. సో ఆలోచిస్తుంటే ఎంత గొప్పవారుగా ఉండవలసిన మనలో ఎంత దుష్ట స్వభావాలు కలిగి ఉంటే తండ్రి తట్టుకోగలడు చెప్పండి? తట్టుకోలేడు. అంతిగా రాయించండి పత్రికలు. ఏదో కేవలం ఒక తెస్సలోనికలో ఉన్న జరిగిన సంగతిని బట్టి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో మనం తర్వాత చూస్తాం. వాళ్ళు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అసలు ఉపద్రవంలో ఎందుకు పడ్డారు వాళ్ళు, ఎందుకు యాసోను కుటుంబం, యాసోను ఒక సహోదరులు వీళ్ళందరూ కూడా ఎందుకు ఏ ఉపద్రవంలో పడ్డారంటే అక్కడ చావిడిలోకి లేకపోతే బయటికి పట్టణం వెలుపులకు ఈడ్చుకొచ్చేసి లేకపోతే అధికారుల దగ్గరికి ఈడ్చుకొచ్చేసి వాళ్ళని దారుణాతి దారుణంగా శిక్షించాలని కుళ్ళుతో పడిపోయి ఉన్నారు వాళ్ళు యూదులు. అలాంటి సమయాల్లో మరి భూమిని తలక్రిందులు చేసిన వాడు ఎక్కడ కూడా వచ్చారు కాబట్టి వీరు చేర్చుకున్నాడు. వీరందరూ యేసుని వేరొక రాజు ఉన్నారు అని చెప్పి కైసర చట్టముకు విరోధంగా నడుచుకుని వారు అని కేకలు వేశారంటండి. పని పాట ఏమని చెప్పండి? ఎవరు వేస్తారు కేకలు ఇప్పుడు? చూసారా కింద కింద మనం పైన చదువుకున్నాం కదా, ఎవరంటే వాళ్ళు పని పాట లేదంటారు చూసి మనకి చాలా అంటారు. నీకు పని పాట లేదంటారా? వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా, అలా గత్తరగా తిరిగి బ్యాచ్ అనమాట ఇది. వేస్ట్ గా అందరిని తీసుకొచ్చి పని పాట లేకుండా తిరిగి పని ఉండదు ఏముండదు. ఇది వచ్చి చూడండి చాలా మంది ఏం కొడుతున్నారు మొక్కల మీద రంగులు. వాళ్ళకేమో హ్యాపీ హోలీ, మనకేమో హోలీడే, స్పిరిచువల్ హోలీడే మనకి ఈ రోజు మందే ఇక్కడ కూడుకున్నాం కాబట్టి. అది కాబట్టి అక్కడ అల్లరముఖ తిరుగుతున్నారు. యవనస్తులని లేదు, పెద్దోళ్ళు లేదు, చిన్నతనం లేదు, పెద్దవాళ్ళకి గౌరవం లేదు. ఒక దౌర్భాగ్య స్థితిలో బతుకుతూ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఏదో అల్లరముఖ తిరుగుతూ ఉన్నారు. రైట్, ఏదైనా సరే ఏదేమైనప్పటికే అలాంటి కొంతమంది అల్లరమోకలను తీసుకొచ్చి వాళ్ళ పని పడలేదు వాళ్ళని తీసుకొచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. అబద్ధ సాక్ష్యాలు రేపడానికి, రాళ్ళు విసరడానికి పట్టణం అంతా ఏం చేస్తున్నారట? గలిబిలి చేయడానికి, పట్టణాన్ని ఛిద్రవదలు చేయడానికి, అయితే పట్టణంలో రాళ్ళు విసిరి చాలా మంది అల్లరమొక్కలు చేస్తారు కదా, ఆ విధంగా జరగడానికి కొంతమంది అల్లరమొక్కను ఎలాగైతే సృష్టించిన వాళ్ళు గలిబిలి చేస్తుంటే మనం ఏదో కేవలం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. కానీ అక్కడ ఒక పరిస్థితి ఒకసారి మీ ఊహల్లోకి తెచ్చుకోండి. సినిమాలు చూసినప్పుడు కనిపిస్తాయి కదా, బాటిల్ విసరడాలు, అద్దాలు పగలగొట్టాలు, షాపులు మూసేయడాలు, కనిపించిన కొట్టడాలు, ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. దాన్ని పౌలు గారు అన్నాడు ఉపద్రవం. ఆ ఉపద్రవంలో తెస్సలోనికలో ఉన్న సంఘం ఎలా ఉందో అక్కడ మనకు కనిపిస్తున్నాడు. మత్సరంతో కూడిపోయింది. ఇంత మత్సరంతో ఉన్న ఈ యొక్క పరిస్థితిని పౌలు గారు ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఎందుకు ఎంతలా మరి వాక్యం బోధించాడంటే దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలని దేవుని కోరుకున్నారు. ఎవరు కూడా నశించిపోకూడదు, అంతటా అందరూ ఏం చేయాలట? మారు మనసు పొందాలంట. అందుకే ఆయన అంటాడు పత్రిక వద్దాం, అర్థమైన కదా ఉపద్రవం ఎందుకు వచ్చింది అక్కడికి, ఏ మాటకు వచ్చిందో చూసారు కదా. అంటే మీకు పత్రిక అర్థం కావాలని అక్కడ తీసుకెళ్ళండి. చూడండి 6వ వచనం మళ్ళీ చదువుదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతే. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు వాక్యం అంగీకరించావా, అనుకూల పరిస్థితులను అంగీకరించావా? ఈ రోజు నువ్వు అంగీకరించింది చెప్పు, ఆ రోజు వాళ్ళు అంగీకరించింది కాదు. నీకు అనుకూలంగానే ఉంది కదా పరిస్థితి. ఏమైనా కొట్టారా? రాయమండ్రి ఏమన్నా బాంబులు మీద ఏమన్నా? అంతా క్షేమంగా ఉన్నప్పుడు, మనస్ఫూర్తిగా వెళ్ళడానికి వెసులుబాటు ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడే కదా వాక్యాన్ని అంగీకరించారు. ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళే పౌలు గారికి ఏం కలిగించారట? ఆనందం కలిగిస్తున్నారంటే అనుకూల పరిస్థితుల్లో వాక్యం అంగీకరించిన సహోదరి ఈరోజు మనం ఏం చేయాలి చెప్పండి? మన దగ్గర మన ముందున్న ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకుందాం.
ఈ రోజు దేవునికి సంతోషం కలిగించే వరకు ఉండాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక అంటాడు కదా, మీరు నా ఆనందానికి నాకు నీతి కిరీటమై ఉన్నారు. నా ఆనందానికి మీరు కిరీటమై ఉన్నారు. నా ఆనందానికి కిరీటం మీరు. మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచిన ప్రభునందు స్థిరంగా నిలిచిన వారైతురా మేము బ్రతికినట్టే అనే మాట కూడా రాయబడింది. పిల్లరా, ఆలోచించండి. ఈరోజు ప్రభువు మన నిమిత్తం ప్రాణం పెట్టారు కదా. ఆ రోజు పౌలు గారు ఈ తెసలోనిక సంఘం కానివ్వండి, బెరయ సంఘం కానివ్వండి, లేకపోతే ఫిలిప్పి సంఘమే కానివ్వండి, ఏ సంఘాలు కట్టినా కానీ ఆయన యొక్క రక్తధారలు అక్కడ ఉన్నాయి. రక్తధారలు ఉన్నాయో లేదా? రక్తం చిందించుకోవడం ఏ సంఘం కట్టబడలేదండి ప్రారంభ సంఘంలో. ఇక చరిత్ర చదువుతుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి మనకి. ఎందుకంటే అంత దారుణంగా హింసించారు వాళ్ళని. మనలాగా ఏదో కొట్టేసి వదిలేసే రకం కాదు వాళ్ళు. రోమా శిక్షలు అంటే చాలా భయంకరంగా ఉంటాయి. రోమా శిక్షలు అంటే అతి భయంకరమైన శిక్షలు, ప్రపంచంలోని అతి భయంకరమైన శిక్షలు వాళ్ళే. చాలా దారుణం. ఎన్నో టైప్స్ ఉంటాయి ఇందులో మళ్ళీ శిక్షలో కూడా. మరి మైనం పోసి కాల్చడం కానివ్వండి, లేకపోతే సింహాలను వదిలేయడం కానివ్వండి, బ్రతుకున్న వాళ్ళని సజీవం కప్పేయడం కానివ్వండి, తల నరికేయడం కానివ్వండి, నూనె కాయక నూనె మీద పోసేయడం కానివ్వండి, ఇంకా రకరకాలు చెప్పుకోకపోతే ఎన్నో రకాలైన శిక్షలు వాళ్ళు అమలు పరిచేవారు. అలాంటి ప్రతికూల పరిస్థితిలో సంఘాన్ని కడుతుంటే తెస్సలోనిక సంఘం వాళ్ళకే కాదు, చెప్పండి, ఈరోజు మనకు కూడా ఎస్ మాదిరి. ప్రియులారా, చూసారా, ఒక సంఘాన్ని చూపిస్తూ మనకు మాదిరి చెప్తున్నాడంటే, ఈరోజు అసూయతో ఎంతో మంది కుళ్ళుతో అసూయతో మచ్చలతో నిండిపోయిన వారు మన చుట్టూ ఉండొచ్చు. కానీ మనం మన ఆత్మీయ జీవితాన్ని కాపుకుంటూ మనం మాత్రం వారికి మాదిరిగా కనబడితే అసూయ ఉన్నవాడు కూడా మారిపోయే పరిస్థితి ఉంటుందండి. మీకు ఒక విషయం చెప్తా. మరి మనకు అందరికీ తెలుసు యోసేపు గారు. తెలుసా యోసేపు గారు ఎవరో మరియమ్మ గారు ఆయననా? ఆయనే మనకు కావాల్సిన మా యోసేపు గారు ఆయనే, యాకోబు గారి యొక్క కుమారుడు. మరి ఆదికాండం 37వ అధ్యాయంలో ఈయనకి సంభవించినటువంటి ఒక సమస్య మనం చూస్తే, ఒక మాట మనం చూసుకుని, అసలు ఈ పత్రికలో అసూయ పడిన తర్వాత ఉపద్రవం అని అంత ఆ అసూయ రావడం వల్లే అంత ఉపద్రవం వచ్చింది. ఆ ఉపద్రవంలో కూడా అసూయ పడిన వారి మీద కూడా కనికరపడ్డారు, అసూయ పడిన వారు కూడా ప్రేమించారు. ఆ సంఘం ఆటోమేటిక్ గా దేవుని యొక్క మనసు కలిగి జీవించారు. అదే పరిస్థితి అసూయ వల్ల ఎంత ఉపద్రవం కలిగింది కదా. మరి ఇక్కడ అసూయ పడుతున్న వారు ఎవరు మనం చూస్తే 37వ అధ్యాయంలో యాకోబు యొక్క అన్నలు చూస్తే, మీ అందరికి తెలిసింది అంతా ఏంటో ఈ అధ్యాయం అంతా తెలుసు కదా. మనోడు కళ్ళగంటాడు, కళ్ళగని చెప్పిన తర్వాత పగబడతారు. ఒకసారి కాదు, 2 సార్లు, 1, 2, 3 సార్లు రాయబడింది ఈ మాట పగబట్టారని. అంత పగబట్టి పని ఏం చేశాడు ఆ యోసేపు గారు అంటే ఏమి లేదు, దేవుడు రాబోయేదాన్ని ఒక మంచి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు మంచి విషయం తెలియజేసింది ఎవరి కోసం? యోసేపు ఒక్కడి కోసమేనా? వాళ్ళ కుటుంబం అందరి కోసం. గట్టిగా మాట్లాడితే ఇశ్రాయేలు యొక్క వంశం అంతటి కోసం మంచి విషయం తెలియజేశాడు. అందరూ ఎవరిని వాడుకుంటే యోసేపు గారిని వాడుకున్నాడు. ఆయన భక్తి జీవితం నచ్చింది దేవునికి, ఆయన వాడుకున్నాడు. అంత మాత్రాన్ని పగబడతారా? పట్టకూడదు కదా. ఇప్పుడు ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారండి. ఒకరు బాగా దేవుని భక్తులు ఉండొచ్చు, ఒకరు భక్తిలో అంతగా కొనసాగలేకపోవచ్చు. ఇద్దరులో ఒకరికి ఎక్కువ తలాంతరం ఉండొచ్చు, ఒకరు తక్కువ తలాంతరం ఉండొచ్చు. ఇప్పుడు తక్కువ తలాంతరం ఉన్న వారు ఎక్కువ తలాంతరం ఉన్న వారిని చూసి అసూయ పడితే పగబెట్టుకుంటే అది కరెక్టా? కాదు కదా. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అదే. ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబు గారి యొక్క పిల్లలు మరి తన తోడబుట్టినటువంటి ఒక తండ్రి పిల్లలు, తల్లి వేరైనప్పటికీ ఒక తండ్రి పిల్లలైనటువంటి యోసేపు గారి మీద ఎంతగా పగబెట్టుకున్నారంటే, అంగి కుట్టిస్తే పగ, మరి ఇక్కడ ఎక్కువగా ప్రేమిస్తుంటే పగ. అంత మాత్రమేనా? ఇంక 11వ వచనం చదివితే 10 నుంచి చదవండి. 10 నుంచి చదవండి. అతను తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పడం, పైన కాలు చెప్తున్నాడు తెలియజెప్పడం. అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా? అతను గద్దించారు. తండ్రిని కూడా అర్థం చేసుకోలేకపోయాడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో. అంటే యాకోబు గారి యొక్క ఆలోచన విధానం కూడా అప్పటికి ఎలా ఉంది? కొద్దిగా కొడుకు పట్ల అర్థం చేసుకునే స్థితిలో ఉంది. తర్వాత మారాడు అనుకోండి, ఆయన జీవితం వేరే. అంటే అలాగని చెప్పి ఆయన నెగిటివ్ క్యారెక్టర్ కాదు కదా. ఆయన బలహీన స్థితిలో, మనిషి అన్నవాడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు రకరకాలుగా ఆలోచిస్తాడు. అదో రకమైన ఆలోచన ఇది. సో ఏంట్రా బాబు, మేము అంటే కడుపు పుట్టినోడు చెప్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు సడన్గా వచ్చి నేను మా అబ్బాయి నాకు వచ్చి, డాడీ నువ్వు 10 సంవత్సరాలు అయిపోతున్నావు అయిపోతున్నాను అనుకోండి,
రే 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 అదేట్రా బాబు, నా కడుపు పుట్టి నాకు చెప్తాం అంటాం, అవునా? అలాగే లోకపరంగా లేకపోతే శరీర సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఇదేంటి, నేను నీ తల్లి, నా నీ తల్లి నీ తండ్రిని నేను, నీ సహోదరులు వచ్చి నీకు సాష్టాంగ పడతామా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందట? అలా ఆయన గద్దించాడంటండి. అతని సహోదరులు అతని యందు అసూయ పడ్డారంటండి. చూసారా? ఎవరు పడ్డారట? అసూయ పడ్డారు. ఏమండి, అసూయ పడితే ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? ఎవరు అసూయ పడతారో వారికి నష్టం. బాంబు మన జేబులో ఉందనుకోండి, ఎవరి జేబులో పెట్టుకుంటే వారికి నష్టం, లేకపోతే పక్కన నష్టం? ఎవరి జేబులో బాంబు ఉందో వాడే పేలిపోతాడు, అవునా? ఎవడో హృదయంలో అసూయ అనే బాంబు ఉందో వాడే బ్లాస్ట్ అయిపోతాడు ఏదో రోజు. ఇప్పుడు వీళ్ళు అసూయ పెట్టుకుని సాధించింది ఏదంటే ఏమీ లేదు, సింపుల్ గా ఏమీ లేదు. కానీ అసూయ పొందినటువంటి వాడు, లేకపోతే ఎవరైతే అసూయ పొందాడో, ఎవరి చేత అయితే తిరస్కరించబడ్డాడో, ఎవరి చేత చేత్కరించబడ్డాడో, ఎవరి చేత అయితే చంపడానికి కూడా చచ్చిపోవడం కూడా సిద్ధపడ్డాడో, అటువంటి యోసేపు గారు మాత్రం ఐగుప్తు దేశంలో ప్రధాని కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, అసూయ వల్ల ఎవరికి నష్టం వచ్చింది? వాళ్ళకే నష్టం వచ్చింది. సో అసూయ అనేది ఖచ్చితంగా మనలో పెట్టుకుంటే దేవుడు చూస్తాడు, తర్వాత తీసుకోని చెప్తాడు, ఇలాంటి సందర్భాలు గుర్తు చేస్తాడు. అయినప్పటికీ మానలేకపోతే, అయినప్పటికీ టాబ్లెట్ వేసుకోకపోతే రోగం ఎవరికి ముదురుతుంది? ఎవరికి అసూయ ఉంటే వాళ్ళకే ముదురుతుంది. సో ఆలోచించండి, ఇక్కడ ఎంత అసూయ పెట్టుకున్నా మనం చూస్తాం. ఇంకా నెక్స్ట్ మరో విషయం చూద్దాం. కొరింథీ పత్రికలు కూడా ఒక మాట చెప్తూ కొన్ని వచనాలు రాశాను నేను. యేసుక్రీస్తు ప్రభు గారు చూద్దాం ముందు. యేసుక్రీస్తు ప్రభు అనట యూదులు ఎందుకు అప్పగిచ్చారట? చూద్దాం, మత్తయి సువార్త 27వ అధ్యాయము ఏమొచ్చిందో చూద్దాం అక్క. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మనకి కొన్ని విషయాలు చూసినప్పుడు అసూయ అనేది ఎంత ప్రమాదకరమో ఏమైందో మనం చూస్తే, అసలు అసూయ పడాలో లేకపోతే అసూయ పెట్టుకోవాలో లేకపోతే మత్సరం మనం ఉండాలో లేదో మనం ఆలోచిద్దాం. అది ఉండదగిందని చాలా మంది ఈరోజు చాలా మంది నమ్ముతున్నట్టున్నారు బలంగా. మత్సరం లేకపోతే ఎలాగంటే, అసూయ లేకపోతే కూడా ఎలాగంటే అనుకునేవారు కూడా వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకునే వాళ్ళు ఉంటారంటే, ఎవరితో చెప్పకపోయినా కానీ మనసు చెప్పుకుంటారు. నువ్వు ఆ అమ్మాయిని చూసి నువ్వు మంచి బాగా బైబిల్ చదువుతుంది అని కుళ్ళుకుంటుంది అనుకోండి, ఏం చెప్పుకుంటా తెలుసా? నేనేమో అమ్మాయిని ఏమో అసూయ పడతలేదు, ఏదో అలా అంటున్నానంతే అని చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది ఎలాగా ఎంత పెద్ద అవుతుందంటే, మత్సరం అనేది ఎముకలు కుళ్ళు, జబ్బు కళ్ళు అంటారండి. ఏమంటారమ్మా? జబ్బు కళ్ళు. అసూయ అంటే ఏంటంట? జబ్బు కళ్ళు. కళ్ళుకి జబ్బు వచ్చేసిందంటే చూసే దాంట్లో కూడా పవిత్రత లేదు, చూసే దాంట్లో కూడా ప్రేమించే స్వీకరించే మనసు లేదు, చూసే దాంట్లో కూడా ఏమి లేదు. ఎదరు వ్యక్తి ఎదుగుతున్నాడో, అది ఎదిగితే నాకు అని చెప్తాడు, లేకపోతే ఎదరు వ్యక్తి ఎదుగుతున్నాడు, అవి ఎదిగితే దేవుళ్ళు బలపడితే రేపు నన్ను కూడా తెలియని విషయాలు చెప్పి నన్ను కూడా బలపరుస్తుందని ఆలోచన లేదు. ఇదంతా ఏమంటారు దీన్ని? అసూయ. అటువంటి అసూయ అలా ఇలా చదువున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ చూద్దాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగినట. అడిగితే వాళ్ళు అన్నారట, ఏలి అనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను, అందుకే సరే అయిపోయింది, అతడు ఎరిగి ఉండెను, అందుకే ఎవరిని మీకు ఎవరు కావాలని అడిగారంటండి. అసలు ఏం చేస్తారని అప్పటికే ఎవరికి తెలుసు? పిలాతుకు తెలుసు. ఎలాంటి సిచ్యువేషన్ లో తెలుసు అంటే, ఇదిగో ఇతను నీతిమంతుడైన సంగతి అప్పటికే ఆయనకి అర్థమైపోయింది. చేతులు కడుక్కుని, బాబు ఈ పాప నా మీద వద్దంటే, రాని మా మీద రాని పాపం అన్నారు. అనంతకాలంలో నాశనం అయిపోయిన పిల్లరా, యేసుక్రీస్తు రక్త విషయంలో చాలా దారుణమైన పని చేసిన వాళ్ళు. అనంతకాలంలోనే చాలా తక్కువలో క్రీస్తు 72లోనే మొత్తం యెరూషలేము మొత్తం నాశనం చేసి పడేయింది. మొత్తం భూకంపం వచ్చేసి మొత్తం పోయింది. మళ్ళీ కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ప్రభువుతో ఆడుకున్నారు, ప్రభువుని హింస పెట్టారు. మా మీదకే, మా పిల్లల మీద రక్తం ఉండదు కాకంటే చిన్న విషయమే ప్రియులరా, ఎంత శాపానికి ఉండి తెచ్చుకున్నారు వాళ్ళు. కానీ పిలాతు మాత్రం తెలివైనడు, భార్య మాట విన్నాడు. చాలాసార్లు భార్య మాట వినాలండి, చాలా మంది భర్తలు వినరు. ఒక్కో భార్య అయితే మాట వినిపిస్తుంది. వినిపించదా? భయపెట్టి మరి వినిపిస్తుంది ఒక భార్య అయితే. ఒక భార్య అయితే ప్రేమించి మరీ చెప్పి వినిపిస్తుంది. అంటే ఒక్కోసారి భార్య మాట భర్త వినాలి, భర్త మాట ఇద్దరు సమానమే కదండి, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఇప్పుడు నీ మాట ఏమన్నా వెళ్ళా అన్నావు ఇంకో వెళ్ళా అంటే తర్వాత ప్రమాదం అయితే నీకే నష్టం అవుద్ది ఇప్పుడు అది. సో ఒకరికొకరు పరస్పరం ప్రేమించిన, ఒకరినొకరు గౌరవించిన, ఒకరి మాట ఒకరు విన్నప్పుడు మాత్రమే ఆ జీవితం అనేది సాఫీగా వెళ్తుంది. ఇక్కడ భార్య మాట విన్నాడు పిలాతు, కాబట్టి చేయగలుగుకున్నాడు.
ఏ లోపం లేకుండా, ఏ దోషం లేకుండా పాపం వాళ్ళని అడిగేశాడు. అడిగేస్తే వాళ్ళు దేని వల్ల ఉన్నారట, దేని వల్ల ఉన్నారట? అసూయ కలిగారటండి ప్రభు. ఎందుకంటే అసూయ అండి ప్రభు అంటేనే. ఏం చేశాడు అసలు వాళ్ళని? రోగులు బాగు చేశాడు, వీళ్ళు చేయలేదు కాబట్టి అసూయ. పాపాలు క్షమించేస్తున్నాడు పక్క నుంచి, వీళ్ళు చేయలేరు కాబట్టి అసూయ. దీర్ఘకాలిక రోగాలు అంతేందుకంటే పుట్టినది మొదలుకొని కుంటువాడైనా లేకపోతే గుడ్డివాడైనా వాళ్ళు రక్షించేస్తున్నాడు, అందుకని అసూయ. అందుకే అసూయ. చచ్చిపోయిన కూడా తిరిగి లేపేస్తున్నాడు, చనిపోయిన తిరిగి లేపి సజీవుల వాళ్ళ ముందు నిలబెట్టేస్తున్నాడు. ఎప్పటి నుంచో 38 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి పడున్నాడట బెతస్తా కోనేరు దగ్గర. లేకలేకపోతున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. ఆ దూత వచ్చిన సమయంలో వెళ్ళి బాగు చేసుకోలేకపోతున్నాడు. ఈయన వచ్చాడు, టక్కలు లేపి అలా పంపించేసాడు, ఎంత అయిపోయింది. అందుకే అసూయ. అందుకే అసూయ. మేము చెయ్యలేంది ఆయన చేసేస్తున్నాడు అసూయ. కుళ్ళు, కుతంత్రం, మత్సరం, కళ్ళు జబ్బు అయిపోయినాయి ఈ కుళ్ళుతోటి. మరి ప్రభుని అప్పగించేశారు. ప్రభు ఎలాగా అంతికే వచ్చాడు. ఎవరు నాశనం అయిపోయారు చెప్పండి? చూసారా, యూదులే నాశనం అయిపోయారు కదండి. ఎవరైతే తిరస్కరించారో, ఎవరైతే అసూయ పడ్డారో వాళ్ళే కదా నాశనం అయిపోతా. వాళ్ళే కదా, వాళ్ళే కదా బాంబు వేసుకున్నారు, వాళ్ళ మీద వాళ్ళే కదా దుమ్మెత్తి పోసుకున్నట్టు శాపం తెచ్చుకున్నారు. సో ఇది ఒక విషయం. ఇంకా అదే విషయాన్ని కూడా మనకి మార్కు సువార్త చూద్దాం చూడండి, 15:9 కూడా. మార్కు సువార్త 15:9 ప్రధాన యాజకుల చేత యేసును అప్పగించరని, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజుని మీకు విడుదల చేయకూర్చున్నారని అని అడిగాడంట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంట, అసూయ కలిగిన దరిద్రుడు అతడు బరబ్బను విడుదల చేయమని జనులు అడుక్కున్నట్లు ప్రధాన యాజకులు వాళ్ళు ఏం చేయారట, ప్రేరేపించేశారటండి. అంటే ఎంత కుళ్ళు పెట్టేసుకున్నారండి మనసులోనే, ఎంత కుళ్ళు పెట్టుకున్నారో. మార్గాలు అది రాస్తున్నారు, మత్తయ్య గారు అది రాస్తున్నారు. అంటే ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు అర్థం కావాలి. ఇంత అసూయ మనసులో పెట్టుకుంటే మరి ఇతరులను ప్రేమించే లక్షణం వస్తుందండి. హృదయం నిండా అసూయ ఉందనుకో, హృదయం నిండా మత్సరం ఉందండి. ఇప్పుడు ఎవరో బాగుపడితే చూడలేని హృదయం ఉందనుకోండి, ఇంకా ప్రేమించే హృదయానికి సోటేది అంటున్నాను నేను. లేదు కదా, అలా లేకపోవటే కదా ఎంత ఉపద్రవం కలిగింది ప్రారంభ సంఘంలో తెస్సలోనికలో. అంత ఉపద్రవాలు కూడా వాక్యాన్ని అంగీకరించారండి. ఆనాడు యోసేపు గారు కూడా ఎంత అసూయతో ఎంత ప్రమాదం ఏర్పడింది, కానీ దేవుడు చూశాడా? ఈ రోజు మన మీద ఎవ్వరు అసూయ పడ్డా కానీ మీరు మాత్రం ఏమనకండి, దేవుడికి విడిచిపెట్టండి అంతే. ప్రభు విడిచిపెట్టండి. యోసేపు అదే చేశాడు, మారు మాట అనలేదండి. ఎంత గొప్పవాడంటే తను, ఆయన ఎంత గొప్పవాడంటే, ఎంత మాదిరికరం అంటే, రాబోయే క్రీస్తుకు నేను ఒక ముంగుర్తుగా ఆయన అనుకుంటాను నిజంగానే. ఆయన జీవితం చదువుతున్నప్పుడు, క్రీస్తు జీవితం చదువుతున్నప్పుడు సహోదరులు ఎంత కొట్టేసినా, ఎంత చంపేయాలని ట్రై చేసినా కానీ ఇలా క్షమించే గుణం ఎవరికి ఉన్నప్పుడు? యేసుక్రీస్తుకు ఉంది. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు అనే మాట మనం చూస్తాం. కాబట్టి అంత మంచి గుణం కలిగిన వాడే మరి యోసేపు గారు. వచ్చిన తర్వాత కూడా మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చి తండ్రిని తీసుకురమ్మని మళ్ళీ వాళ్ళకి కావాల్సి ఎక్కువ ఇచ్చి, తన తమ్ముడు కూడా తన దగ్గర ఉంచుకుని ఎన్ని ప్లాన్లు వేసాడు. ఎంత కుటుంబ బాధ్యత అండి ఆయనకి, ఎంత ఆప్యాయత అండి. మొత్తంతో నిండుకున్నాడు ఆయన. అసూయ ఉందా మనసులో? ఇప్పుడు ఆయన వాళ్ళు పెట్టుకున్నట్టు ఈయన కూడా అసూయ పెట్టుకుంటే పరిస్థితి చెప్పండి. మరి కదా, అవకాశం ఉంది. మంత్రి ఎవరో కూడా తెలియదు, చంపేసాం కానీ మా తమ్ముడే చంపడం సంగతి వాళ్ళకే తెలియదు. అలాంటి తప్పుడు తనను తాను బయలుపరుచుకున్నాడు మీ తమ్ముడిని. అప్పుడు గుర్తుపట్టారు. అంటే వాళ్ళు ఊహించని స్థితికి వెళ్ళిపోయి చూసారా, వాళ్ళు గుర్తుపట్టలేనంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు యేసోబు గారు. కాబట్టి ఇక్కడ అసూయ చేత యూదులు కూడా ప్రభుని అప్పగించిన వాళ్ళే నాశనం అయిపోయి తప్ప ఎవరు నాశనం వాళ్ళ ప్రియులు. కానీ క్రైస్తవులకు ఉండకూడని లక్షణాల్లో మరి కొరింథీ పత్రికలు కూడా మనకు రాస్తూ 3:3 చూడండి ఒకసారి. మొదటి పత్రిక 3:3 ఈ సంఘంలో కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయంట. అందులో కూడా మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మీరు మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా అన్నాడు. అంటే చూడండి, అసూయ ఉంటే మనసులో ఎలా నడుచుకుంటారట? శరీర సంబంధంగా. చెప్పినందాక శరీర కార్యాలు ఉన్నాయా అంటే, శరీర కార్యాలన్నీ కూడా మనసులో ఉంటాయి, హృదయంలో ఉండిపోతాయి. శరీర కార్యాలు ఉండిపోతే మనుషులు ఏ విధంగా బయట ఉన్న మనుషులు నడుచుకుంటారో ఆ విధంగా నడుచుకునే వారు కారా మీరు అని నేరస్థాపన చేస్తున్నాడు పౌలు గారు కొరింథీ సంఘం మీద. ఇందులో కొరింథీ సంఘంలో చాలా దారుణం ప్రియులారా. ఎంత దారుణం ఉంటదంటే, మొదటి పత్రిక రాసినప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలా లోపాలు కనిపిస్తాయండి. కానీ రెండో పత్రిక రాసేసరికి ఒక మార్పు కనిపిస్తుంది వాళ్ళని. మీరు మారినందుకు నేను సంతోషిస్తున్నాను అంటాడు. మీరు మారు మనసు పొందినందుకు నేను ఆనందిస్తున్నాను అంటాడండి. సో మార్పు వచ్చిందా లేదు చెప్పండి? పత్రిక రాయబట్టే కదా, పౌలు గారు చెప్పబట్టే కదా ఈరోజు ఎవరొకరు కూర్చున్నా లేదా నుంచుని అక్కడ ఎవరొకరు దేవుడు ఎవరొకరి చేత చెప్పించబట్టే కదా మనలో మార్పు రావాలా?
మార్పు ఖచ్చితంగా రావాలి. అసూయ అనేది, కుళ్ళు అనేది, మత్సరం అనేది మనకు ఉండకూడదు. అందుకే అన్నాడు, అసూయలు మీరు అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా ఉన్నవారు కాదా, అలా నడుచుకుంటున్నారు కదా మీరు అని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుడు. తర్వాత గలతీ పత్రికలో కూడా మనకి శరీర కార్యాలు చూస్తాం, అందులో అసూయలు ఉంటాయి. చూడండి, అందులో ఉందా? అదిగో అసూయలు ఉన్నాయి. రైట్, అది కూడా చూస్తే మీరు ఒకసారి చూసుకోండి, రాసుకోండి. తర్వాత పేతురు గారు కూడా మాట్లాడుతూ ఆయన రాసిన మొదటి పత్రికలో చూసుకుని మనం ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును ఫస్ట్ చదవనాక, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను, అనగా వాక్యం అనే పాలను ఏం చేయండి, అపేక్షించండి, కోరుకోండి అని మాట్లాడుతున్నారు పిల్లల. చూసారా, అంటే మనం ప్రభు యొక్క దయాళత్వం రుచి ఎరిగి ఉంటే గనక, ప్రభువులో ఉన్నామని నిజంగా మనం అనుకుంటే గనక, ప్రభువులోనే కొనసాగుతున్నాం, మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులమే, మేము క్రీస్తుని కలిగి ఉన్న వారమే అని ఒకవేళ మీరు ఎవరైనా అనుకుంటే గనక, అనుకున్నారు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అలా అనుకుంటే వీళ్ళు ఏముండకూడదు చెప్పుకుంటాడు అందులో. మరి దుష్టత్వం ఉండకూడదట, కపటమైన మన సంస్థను కపటం ఉండకూడదట, వ్యాసదాన్ని అసలు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ముఖ్యంగా దోషణ మాటలు ఉండకూడదు. ఇవన్నీ మానేసి కొత్తగా పసిపిల్లలు ఎలాగైతే పుడతారో నిర్మలమైన మనస్సు కలిగి, ఏ పగలు, ఏ అసూయలు, ఏ కోపాలు, క్రోధాలు లేకుండా ఎలాగైతే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారో అలా ఉండండి ఆయన. మీరు అటువంటి మనసులు ఉంటే మీరు పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోగలరు అని మాట్లాడుతున్నాడండి. సో ఆలోచించండి, అసూయ అనేది ఎంత దారుణంగా మరి మనిషిని చెడగొడుతుందో, ఎంత విలువైన మన జీవితాన్ని, ఆత్మీయ జీవితం విలువైందా కాదా చెప్పండి? విలువైంది, అమూల్యమైన ఆయన రక్తముతో కనబడిందండి. ఇది అసూయని ఒక చిన్న జబ్బు తగిలించుకుందాం చెప్పండి. మత్సరం అనే చిన్న జబ్బుతో ఉంటే ఎంత ఎంత దారుణం జరిగిపోయింది. ఈ యూదులే అనగా ఇప్పుడు ఎవరు మనకి నేటి క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నారు. యూదులే మరి అసూయ మత్సరం కలిగినప్పుడు తమ సొంత వారికే ప్రమాదం కలగజేశారు కదా. ఎంత ప్రమాదం అయిపోయిందండి తెస్సలోనికలో. గొప్ప ఉపద్రవం, వారు నిలబడ్డారు. ఇప్పుడు సంఘంలో, తెస్సలోనిక సంఘంలో ఉన్న వారు మనకి మాదిరి, మనకు మాత్రమే కాదు, మనం కూడా అనేక మందికి మాదిరిగా ఉండాలంటే మనలో ఉండకూడని కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటే ఈరోజు మనం మాట్లాడుకున్నాం, అసూయ. కాబట్టి విలువైన ఈ మాటలు మనసులో పెట్టుకోండి. మనసులో దేవుడి మాటలు మాత్రం పెట్టుకోండి. అసూయ పెట్టుకోవద్దు, మత్సరం పెట్టుకోవద్దు, కపటమైన మాటలు పెట్టుకోవద్దు, దోషణ మాటలు పెట్టుకోవద్దు, ఏది పెట్టుకోవద్దు. ఆ పక్కననే మనకు సంబంధం లేదు. ఈ పక్కన వాటిలో మనం ప్రయాసపడదాం. ఆ పక్కన వాటికి మనం ప్రయాసపడి ప్రాకులాడి దాని నిమిత్తం మనం మరి దేవుని కోసం బ్రతికేవారిగా ఉండి, మరి దేవుని కోసం దేవుని దగ్గరికి వెళ్ళేవారిగా ఉండి, ఇవన్నీ విషయాల్లో మనల్ని మనం కట్టుకుంటూ, ఇవన్నీ విషయాల్లో మనం మోటివేట్ చేసుకుంటూ, వినబడుతున్న ప్రతి మాటను సంగ్రహించుకుంటూ, హృదయం పెట్టుకుంటూ, మరి దేవునికి అనుకూలమైన పిల్లలుగా బ్రతుకుతూ, విన్న చరిత్రలో ఎంతైతే మనం నేర్చుకున్నామో, ఏదైతే అక్కడ జరిగిందో, ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే అత్యధికంగా వాడబడ్డారో, ఇప్పుడు ప్రభువుని గురించి లక్ష్యం పెట్టుకున్నారు పిల్లరా. యూదులు నాశనం అయిపోయారు. ప్రభు ఏమయ్యాడు? పరలోకమానికి వెళ్ళిపోయాడండి. పరమందు తండ్రి కుడిపార్శ్వన ఆశీనున్నాయన. ఆయన సింహంలాగా వెళ్ళిపోతుంటే, ఏనుగు నడిచి వెళ్తుంటే కుక్కలు మురిగినట్టు ఆయన బాటలో ఆయన వెళ్ళిపోతుంటే కుక్కల్లా తిరిగి ఏం పని బాటలాగా మురుగుతున్నట్టు ఉంటుంది. నన్ను అడిగితేనే కావాలని అందంగా కాముగా ఉన్న తీని పట్టుకుని రాయేసి కొట్టుకున్నట్టు ఉంటుంది. బస్సు చదువుతున్నా, బైబిల్ చదువుతున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. అందంగా ఉన్నవాడిని, కుదురుకున్నవాడిని ఆయన పని అనేది చేసుకుంటూ వచ్చి ఆయన మార్గం వెళ్ళిపోతాడంట. కానీ ఏలేంటంటే మార్కెట్ వెళ్ళిపోవద్దు, కానీ అసలు మేము కూడా చేస్తాం రండి అన్నట్టు చేస్తారు అనమాట. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మేము కూడా పాపలు మాకు కూడా వాటేమంటారండి, మాకు కూడా వాటేమంటే కావాలండి. తర్వాత కొరువుతో తలగొక్కునే రకమేళ్ళు. కొరువుతో తలగొక్కుండా ఏమవుద్ది? తలగా అలిపోద్ది కదా. కొరుతో గోక్కకూడదు, చేతికి గోక్కు పర్లేదు, కొరుతో గోక్కకూడదు. అటువంటి మరి యేసుక్రీస్తు ప్రభుని కూడా వీళ్ళు ఏం చేశారంటే, ఆయన కావాలని వీళ్ళు అందులోకి వెళ్ళి పాపం మూట కట్టుకున్నారు. వాళ్ళు నాశనం అయిపోయారు. ప్రభు పరమంది ఉన్నాడు, 2వ రాకడలో వస్తాడు. ఎవరు తీర్పు వాళ్ళకే, ఎవరి చేత వాళ్ళకి ఇచ్చేస్తారు, తీర్పు అందరికే తీర్చేస్తారు. అటువంటి విధంగా మనం అందరం మరి ఆ తీర్పులోకి వెళ్ళి, మరి మంచి తీర్పులోకి, జీవపు తీర్పులోకి మనం వెళ్ళి, అది నిత్య జీవనం మనం స్వీకరించిన వారి గుంపులో మనం అందరం ఉండాలని మరొకసారి మనందరి మధ్యలో దేవుడు ఇచ్చినటువంటి మాటలు హృదయం భద్రపరుచుకుని, పోగొట్టుకొద్దు, భద్రపరచుకోండి, తగిన సమయంలో వాడుకోండి. ఇప్పుడు అసూయ గురించి మనకు కనబడింది, హృదయమైన కేంద్రంలో పెట్టుకున్నాం. ఎక్కడ వాడాలి దీన్ని?
ఆ సమయం వచ్చినప్పుడు గుర్తుకు రావాలి. అమ్మో, దేవుడు నాతో ఈ విషయం మాట్లాడాడు, పలానా అక్కింటి కూడా మాట్లాడాడు, కొత్త పలానా అన్ని దగ్గర మాట్లాడినప్పుడు నిజమే కదా. ఇలా అసూయ పడి నాశనం అయిపోయిన ఎక్కువ ఉన్నారు తప్ప బాగుపడిన ఉన్నారా? అందుకే రజనీకాంత్ డైలాగ్ చెప్తాడు, అతిగా ఆశపడిన ఆడదనే అతిగా ఆవేశపడిన మగాడు ఆ బాగుపడినట్టు సుఖపడినట్టు చరిత్ర లేదంట. ఇప్పుడు అదే అదే డైలాగ్ ఇలా ఎంత గొప్పగా చెప్పుకుంటే మనం ఏం చెప్పుకోవాలి బైబిల్ పట్టుకుని? అతిగా అసూయ పడిన మగాడు కానీ ఆడదు కానీ ప్రపంచంలో ఎవడైనా సరే బాగుపడినట్టు చరిత్ర లేదు. బైబిల్ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో లేదు. అంతే కదా. సో ఆ విషయం గుర్తు రావాలి మనకు. అప్పుడు గుర్తుకొచ్చి అసూయ పడకుండా నా చెల్లె, లేకపోతే నా అక్కే, నా తమ్ముడే, నా సహోదరుడే, నా నేను కడగబడిన క్రీస్తు రక్తంలో ఆ తమ్ముడు కడగబడి, లేకపోతే ఆ చెల్లి కడగబడింది, మనందరం ఒక తండ్రి పిల్లలం అనే గొప్ప ఆలోచన కలిగి, మంచి మనసులు కలిగి మనందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేద్దాం. మరి ఇంకా ప్రార్థన అవసరం ఉంటే చెప్పడం పిల్లలు, ప్రార్థన జ్ఞాపం చేసుకుందాం. మరి చిన్నబాబు లోకేష్ ఎగ్జామ్స్ ఎల్లుండి సోమవారం నుంచి, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డ గురించి కూడా ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. ఇంటర్ పరీక్షలు రాసిన పిల్లల ఫలితాల గురించి కూడా ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. వివాహం జరగబోయే విషయాలు పిల్లల గురించి కూడా ప్రార్థన చేసుకోండి. రైట్, ప్రార్థన చేద్దాం పిల్లలు. తలలో వచ్చండి, ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. పరిశుద్ధుల ప్రేమల మా తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు తండ్రి. ఎంతవరకు ప్రభునైనా దీని నేను నిలబెట్టుకుంటాను నాయన, విలువని మాటలు తండ్రి మీరు బోధించారు తండ్రి. అవును ప్రభు, సహోదరులుగా తండ్రి మాకు మధ్యలో ఏదైతే ఉండకూడదో తండ్రి, అటువంటి ఒక్కొక్క ఏదైనా ఒక చేదైన వేరు మొలకలు తండ్రి మాలో మొలిస్తే గనక అవి మేము కత్తిరించుకోవడం తండ్రి, మొట్టమొదటి వాడిని తుంచేయడానికి తండ్రి మాకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞత స్థుతులు తండ్రి. తండ్రి మరి మేము మీ పిల్లలం తండ్రి, మేము మీ పోలికలు గలవారమై ఉండాలి తండ్రి. మేము మీ పిల్లలం తండ్రి, ఎవరిని చూసి మేము కుళ్ళుకోకూడదు తండ్రి, ఎవరికి మేము చూసి మేము అసూయ పడకూడదు తండ్రి, ఎవరిని చూసి మేము మత్తంతో నిండిపోకూడదు ప్రభు. మా హృదయాలకు తన్నాన మీ యొక్క ఆలోచనలు తప్ప తన్నాన మీ ప్రేమ తప్ప మరి ఏది లేకుండా సహాయం దయచేయండి. కేవలం మేము అందరం ఒకరొకరు ప్రేమించుకుని తండ్రి, ఒకరినొకరినైనా ఆదరించుకుని తగిన సమయాల్లో తండ్రి ఒకరొకరు తండ్రి అయినా మరి బాధల్లోనూ కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ సంతోషాల్లోనూ అన్ని విషయాల్లో పాలు పంపులు పొందినకు మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అట్టి మంచి మనసులు మాకు అందరికి దయచేయండి. ఈ రోజు క్రైస్తవులు ఎంతమంది అయితే ప్రభు ఈ జబ్బుతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియజేయండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభునైనా మరి ఈ యొక్క వీడియో ద్వారా కూడా చూస్తున్నారు తండ్రి, వాళ్ళందరికీ తండ్రి ఆయన మరి ఎక్కడ ఎవరైతే ఈ మోకరించారో వాళ్ళందరికీ తండ్రి ఆయన యొక్క కృపలోనైనా ఈ వాక్యం అర్థం చేయించడానికి సహాయం దయచేయండి తండ్రి. చెబుతున్న వ్యక్తులు ఏమి లేదు, సమస్తం బోధించింది మీరే. మీ యొక్క మాటల ప్రభునైనా కేవలం బిడ్డలకు వివరించినంతే తండ్రి. సమస్త మహిమ మీకే తండ్రి, సమస్త ఘనత మీకే తండ్రి. కేవలం నేను మహిమపరచుకోమని కోరుకుంటాను తండ్రి. ఆయన మరి ఇంకా తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న తండ్రి, మరి బిడ్డ ప్రభునైనా చిన్నుని బట్టి మీకు వందనాలు తండ్రి. బిడ్డకు నేను ఆరోగ్యం జ్ఞానం దయచేయండి. చదివిన ప్రతి తండ్రి ప్రభు విషయాన్ని జ్ఞాపకం అందించుకుని తండ్రి ఆయన మరి పరీక్షలో రాసి ఉత్తీర్ణుడవటకు సహాయం దయచేయండి. మంచి ఫలితాలు తండ్రి బిడ్డకు దయచేయండి తండ్రి. మరి బిడ్డ ప్రభుత్వం మీ అందుకు కూడా నైనా వర్ధిల్లడానికి కుటుంబాన్ని దీవించండి తండ్రి, బిడ్డను దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఎంతో కష్టపడి రేయనక పగలనక తండ్రి నేను ఎంతో కష్టపడి బిడ్డలు చదువుకుంటున్నారు తండ్రి. ప్రభుత్వ వారి చదివిన తగ్గ మరి ప్రశ్నలు రావడానికి వారిని మరి అందులో జ్ఞానం సంపాదించుకోవడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ తండ్రి. వారి జీవితాలు కూడా సహాయం దయచేయండి. అలాగే తండ్రి కుటుంబాన్ని దీవించండి ప్రభునైనా, మరి బావగారిని దీవించండి, చేస్తున్న వ్యాపారంలో సహాయం దయచేయండి తండ్రి. మరి ఎంతో ప్రయాసపడి అన్యాయపు సిరి తండ్రి ఆయన ఖర్చు పెట్టి తండ్రి ఆయన మరి ఎంతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. మరి బిడ్డలు చేసిన ప్రయాస తండ్రి ప్రతిఫలం దయచేయండి. మరి ఏదైతే బిడ్డలు తలంచారో తండ్రి, ఏదైతే ప్రభునైనా మరి గృహ విషయంలో సహాయం దయచేశారు తండ్రి, మరొక విషయంలో తండ్రి ఆయన మరి చూసుకునే విషయంలో కూడా సహాయం దయచేయండి. అన్ని విషయాలు తండ్రి మీరే ముందు నడిపించండి. మరి ప్రభునైనా ఎన్నో ఆటంకాలు శోధల మధ్య తండ్రి మరి ప్రయాణం కొనసాగుతుందండి, అయినప్పటికీ మీరు మంచి మార్గం చూపిస్తారని గొప్ప నమ్మకంతో మేము తండ్రి. ఈ గృహంలో తండ్రి ఆయన మరి యొక్క ప్రార్థన ద్వారా తండ్రి మిమ్మల్ని వేడుకున్నది ఇదే తండ్రి. మరి అక్కడికి తండ్రి మంచి గృహాన్ని ఏర్పాటు చేయండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీ కుటుంబాన్ని తండ్రి మంచి బాటనిచ్చి తండ్రి, మంచి ఆశ్రయాన్ని ఇచ్చి మీ బిడ్డలు నడిపించుకొని కోరుకుంటున్నా తండ్రి. అలాగే తండ్రి కుటుంబాన్ని అంతటినీ మీ చేతుల్లో అప్పగిస్తూ తండ్రి ఆయన మరి ఏదైతే తలంచిన కార్యాన్ని సఫలం చేయమని కోరుకుంటున్నాం. తల్లిగారికి ఆరోగ్యం ఉంటుందండి, మిమ్మల్ని అందరిని దీవించండి, వారి కుటుంబాన్ని కూడా దీవించిన ఆశ్రయించిన వారు చేస్తున్న ప్రతి పనులను కృప చూపించండి తండ్రి. ఇక్కడ చేరు వచ్చింది తండ్రి మరి శాఖతం వారి కుటుంబాన్ని తండ్రి, సారోన్ని అలాగే తండ్రి ఆయన మరి మా ముందున్నటువంటి సహోదరులు ఇద్దరిని తండ్రి, అలాగే తండ్రి భవన కుటుంబాన్ని తండ్రి ఆయన నా భార్య తండ్రి, మా కుటుంబాన్ని తండ్రి ఆయన అలాగే తండ్రి మరి బుజ్జక్క వాళ్ళ కుటుంబాన్ని పేరు చెప్పిన ప్రతి ఒక్క నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరికీ తండ్రి నేను ఏ అవసరం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడలేం ప్రభావ. సమస్తం ఎరిగిన వాడవు తండ్రి, సమస్తం తెలిసిన వాడవు తండ్రి. నేను ఎవరింట్లో ఏ సమస్యలు ఉన్నాయి తండ్రి, ఎవరు ఎందులో లోటుకున్నారో తన సమస్తం తెలిసిన వాడవు తండ్రి. వారందరికీ తండ్రి నాయన మీ కృప మీ కాపుదలు తెచ్చేయండి. మీ సమస్తం తండ్రి మీ నామానికి
మహిమ చెల్లించుకుంటుంది తండ్రి. మా జీవితాల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకునే వారు ఉంటుంది సహాయం దయచేయమని తండ్రి. మరి మీ యొక్క కృప, మీ చిత్తం మీరు రాకడా ఆలస్యమైతే తండ్రి, మరొకసారి మేము అందరం ఈ విధంగా కూడుకుని పర్యంతం మీ మహాకృప మాకందరికీ తోడుగుంచి సర్వసత్యంలోకి నడిపించలాగున దినదినము వాక్యంతో గడపడానికి సహాయం దయచేయమని మరి మరి మేము తండ్రి కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా సహాయం దయచేయమని తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మిగిలిన మీ నామాన్ని చెల్లించుకుంటూ ఆ వెత్తబడ్డ ప్రతి వాక్యం తండ్రి మీ బిడ్డల హృదయాల్లో ఫలించడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామాన్ని చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకుని జవాబు పొందుకుంటున్నామా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వతమైన మరి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, తోడ్పాటు, ఆదరణకర్త యొక్క సర్వసత్యము మన మధ్యలోకి నివసించి సర్వసత్యములకు మనల్ని ఆయన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.